హాయ్ అండి అందరికీ. ఎప్పుడన్నా కోడిగుడ్డట్టు ఇలా ట్రై చేశారా? ఒకసారి సీరియస్గా ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. చిన్న ఉల్లిపాయలు అయితే 2 కట్ చేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఏమేమి కావాలో చూద్దామండి. నేను చిన్న చిన్న ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను సన్నగా. ఉల్లిపాయలు మనకి చాలా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిలోకి ఏమేమి కావాలంటే రుచికి సరిపడక సాల్టు, కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి స్పూను, కారం 1 స్పూను, శనగపిండి 3 స్పూన్లండి. ఇవన్నీ వేసుకుని శుభ్రంగా 1 స్పూన్ పెట్టుకుని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా. సీరియస్గా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం పప్పు మామిడికాయ వండుకున్నా, పప్పు టమాటా వండుకున్నా, పప్పు చారులోకైనా చాలా అంటే చాలా నంచుకోవటానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది అట్టు కూడా చాలా మందంగా చాలా బన్ను ఉన్నట్టు ఉంటుంది అనమాట. టిఫిన్లోకి మనకి టయానికి టిఫిన్ ఏమీ లేకపోతే ఇలాగా చేసుకుని కూడా మనం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఆరోగ్యంగా ఉంటుంది, తొందరగా మనకి పని కూడా అయిపోద్ది అనమాట. నేను 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. 3 కోడిగుడ్లు ఇలా వేసుకుని శుభ్రంగా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ వీటెక్కినాకండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం చిన్న మంట మీదేనండి సిమ్లో పెట్టేసుకోవాలి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకుని ఎర్రగా వేగేలాగా మనం ఉడికించుకోవాలి. 2 పక్కల కూడా ఎర్రగా వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా అయితే వచ్చింది కదా, అటే పక్కన కూడా ఎర్రగా రావాలి. చాలా దలసరిగా ఉంటుంది ఈ అట్టు. ఈ అట్టు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వేడివేడిగానే మనం ఇలా కట్ చేసుకుంటుంటేనే మనకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బాగా కుక్ అయిద్ది అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం టిఫిన్గా తినొచ్చు, లేదంటే మనకి అన్నిట్లో కూడా నంచుకుంటాకైతే చాలా బాగుంటుంది అనమాట. చూసారా, బన్నున్నట్టుంది. ఎక్కడ ఉడకపోతామో ఎలాగ మగ్గపోతామో ఏ ఉల్లిపాయ మగ్గపోతామో అలాంటిది ఏమి ఉండదండి. మీరు కూడా సీరియస్గా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మా ఛానల్ మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.